హాయ్ ఆల్. ఇప్పుడే మన ఈటీవీ విన్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'అనగనగా' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్‌గా కొన్ని సీన్స్‌కి నాకు తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్ళొచ్చేసాయి. ఏడ్చేసాను నేను. పాజ్ చేసుకొని ఏడ్చేసి మళ్ళీ చూసాననమాట. అంత బాగుండే. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు ప్రెజెంట్ ఇక్కడ రివ్యూ చూడకపోయినా పర్లేదు. ఇక్కడి నుంచి స్కిప్ కొట్టేసి అర్జెంట్‌గా మీరు, మీ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఈ మూవీ చూసేయండి. ప్లాట్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలందరినీ పట్టి పట్టి చదివించి ర్యాంకుల కోసం మాత్రమే చదివిస్తదనమాట. దాంట్లో కొంతమందికి అర్థమైతే కానీ చదవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో, మన హీరో ఏమంటాడంటే ఇలాగా వీళ్ళని బట్టి పట్టించి చదివించడం కన్నా మనకున్న సబ్జెక్ట్‌ని కథల రూపంలో చెప్తే గనక వీళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎలాగైతే మన నానమ్మలు, అమ్మమ్మలు మనకి చిన్నప్పుడు ఎలా అయితే స్టోరీలు చెప్పారో, ఇప్పటికి గూడా మనం ఆ స్టోరీస్ ఎవ్వరం మర్చిపోం. వాటి యొక్క మోరల్ గానీ, వాటి ఉన్న క్యారెక్టర్స్ కానీ మనకన్నీ ఎలాగైతే గుర్తుంటాయో వీళ్ళకి కూడా అలాగే గుర్తుంటే వాళ్ళకి ఒక అర్థం చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ లైఫ్‌ని వాళ్ళు మంచిగా లీడ్ చేయగలుగుతారు అని మన హీరో ఆ పాయింట్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంతకీ తను ఫైట్ చేసిన దానికి తను గెలిచాడా లేదా అన్నది మనకి స్టోరీ. అంతే. చాలా సింపుల్ ప్లాట్. కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట సినిమా. చాలా ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. మనకి మూవీలో 2 సీన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనకి బ్లడ్ సెల్స్ గురించి చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఒక స్టోరీ రూపంలో. అదైతే చాలా బాగుంటది. ఇంకొకటి మనకి స్టార్టింగ్‌లో ఎక్లిప్స్ గురించి చెప్తాడు. లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ గురించి ఒక చిన్న స్టోరీగా చెప్తాడనమాట. అది కూడా చాలా బాగుంది. నిజంగా ఇప్పటికి అది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ స్టోరీ విన్నారనుకో మనకు గుర్తుండిపోతది. అంత బాగా చెప్పాడు. నాకు కూడా మొత్తం స్టోరీ అంతా గుర్తున్నాయి. 2 స్టోరీలు చాలా ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ అంతా గుర్తుంది. కానీ రివీల్ చేయడం ఎందుకు, మీరు కూడా మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను చెప్పట్లేదన్నమాట. అంత బాగుంది నిజంగా. ఆ వే ఆఫ్ టీచింగ్‌ని నిజంగా రియల్ లైఫ్‌లో కూడా తీసుకొస్తే బావుంటది. నాకైతే అది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో నాకు ఒక 2, 3 సీన్‌లు ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాయి అనిపించిందన్నమాట. అంటే ఎలా అంటే ఒక సీన్ ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఒకడు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతాడనమాట. ఫెయిల్ అయిపోతే వాడికి ఫెయిల్యూర్ బ్యాచ్ పెట్టి అందరి ముందు అవమానిస్తారనమాట. అంతలాగా వెళ్ళక్కర్లేదేమో అని నాకు అనిపించింది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మూవీలో చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అవైతే చాలా బాగుంటాయి. ఈ ఫాదర్ సన్ బాండింగ్‌ది మనకి మూవీలో మల్టిపుల్ సీన్స్ ఉంటాయన్నమాట. ఎమోషనల్ సీన్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు కూడా. క్లైమాక్స్‌లో కూడా మంచి ఎమోషనల్ సీన్ ఉంటది. దానికి ఎవడైనా ఏడవలేదంటే వాడికి ఎమోషన్స్ లేవనే మాట. ఇంకోటొచ్చేసి మూవీకి మేజర్ అసెట్ ఏంటంటే మ్యూజిక్ మాట. మ్యూజిక్ అనేది చాలా ప్లెజెంట్‌గా చాలా బాగా కొట్టారు. సాంగ్స్ కూడా క్రేజీ అసల. లిరిక్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. మంచి మీనింగ్‌ఫుల్ లిరిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా కథల గురించి కానీ, ప్రెజెంట్ ఏదైతే సిట్యుయేషన్ జరుగుతుందో ఆ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. కథల గురించి ఒక సాంగ్ ఉంటది. అంటే మనం పెద్దగా నోటీస్ చేయం. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే చాలా బాగా అనిపిస్తది. నెక్స్ట్ కమింగ్ టు క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్. క్యారెక్టర్స్‌లో ఫస్ట్ బాగా అనిపించేది సుమంత్ గారి క్యారెక్టర్. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారనిపించింది. నాకైతే చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. చాలా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యారెక్టర్ ఎవరంటే మన సుమంత్ గారు కొడుకుంటాడనమాట. తన క్యారెక్టర్. ఆ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్‌లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చేసింది. అంత బాగా చేశాడు. ఇంకోటి మనకి హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. మనకి సపోర్టింగ్ క్యారెక్టర్ కింద హీరోకి తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడనమాట. బట్ట అంకుల్ అని చెప్పి పిలుస్తారు. తను కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఇంకా శ్రీనివాస్ అవసరాల గారు కూడా ఉన్నారు కానీ అతని క్యారెక్టర్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. అంటే నెగెటివ్ రోల్ ఉంది కానీ ఎందుకో నాకు ఎక్కలేదన్నమాట అతని క్యారెక్టర్. మిగతా వాళ్ళందరూ ఓకే. ఇంతకీ మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. అంటే యాక్చువల్‌గా మనకి చాలా మూవీస్ యొక్క ఇన్స్పిరేషన్‌లా అనిపిస్తది. నాకే అనిపించింది. 'జెర్సీ', 35 చిన్న కథ కాదు, 'తారే జమీన్ పర్' ఈ మూవీలో ఉన్న యూనిక్‌నెస్ అనేది మనకు కనిపిస్తది. దాంతోపాటు వీళ్ళు కొంచెం ఎక్కువగా ఇన్‌స్పైర్ అయ్యారు అనైతే మనకు తెలుస్తూ ఉంటది. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మ్యూజిక్ కానీ, వాళ్ళ యాక్టింగ్ గానీ, స్టోరీ మనకు చెప్పే విధానం గానీ అంతా బావుంది. కానీ కొన్ని కొన్ని ఇన్స్పిరేషన్స్ అయితే పక్కాగా అనిపిస్తాయి. ఇంకొకటైతే మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో సహా అందరూ కలిసి చూసేయొచ్చు. మూవీ రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి 2 అవర్స్ 16 మినిట్స్ వరకు ఉంది. ఫ్యామిలీతో కూర్చొని అందరూ కలిసి చూడండి.
పక్కా అందరికీ నచ్చుతుంది, మంచి టైం స్పెండ్ చేస్తారు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.